నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు చర్చలో భాగంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద చర్చలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు టోనీ బెక్కెల్ గారు, బహుజన యాక్టివిస్టు, సోషల్ మీడియా యాక్టివిస్టు, ట్విట్టర్లో బహుజన ఇష్యూస్ మీద చాలా పెద్ద ఎత్తున రాస్తూ ఆ ట్విట్టర్ స్పేస్ని కూడా కండక్ట్ చేస్తూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. జూమ్ ద్వారా సాయిలు గారు యాక్చువల్లీ మన తెలంగాణ నుంచే సిద్దిపేట జిల్లాలో డిగ్రీ కాలేజ్లో కంప్లీట్ చేసుకొని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంఫిల్ TISS టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబైలో ఎంఫిల్ కంప్లీట్ చేసుకొని PhD థీసిస్ని సబ్మిట్ చేసుకొని ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే SC ST BCలు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అన్న దాని మీద ఒక బుక్ కూడా రాస్తున్నారు. వారు కూడా జూమ్ ద్వారా మనకు జాయిన్ అయ్యారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ ఎలా ఉంటుంది, దీనికి ఒక కమిటీ ఉందా, ఒక కమిషన్ ఉందా, ఒక రిజర్వేషన్స్ ఏ బేసిస్ మీద ఇచ్చారు, ఏ డేటా మీద ఇచ్చారన్నది కూడా మనకు ఒక సందేహం ఉంది. ఆ పరంగా ఈడబ్ల్యూఎస్ కోటాని 10% రిజర్వేషన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వివిధ ఎగ్జామినేషన్స్ చూసినట్టయితే UPSC ఎగ్జామినేషన్ డేటా మనం ఒకసారి మన స్క్రీన్ మీద వస్తుంది. యూపీఎస్సీ డేటాని మనం చూసినట్లయితే మన కట్ ఆఫ్స్ చాలా వరకు SC ST BC కట్ ఆఫ్స్కి దగ్గరలో కాకుండా ఇంకా తక్కువగా, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మరియు మెయిన్స్ ఎగ్జామ్లో మనం కంపేర్ చేసినట్లయితే OBC డేటాని, తర్వాత ఈడబ్ల్యూఎస్ డేటాని ప్రతి స్టేజ్లో, అంటే ప్రిలిమినరీ స్టేజ్లో, మెయిన్ స్టేజ్లో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్స్ అనేవి OBC కట్ ఆఫ్స్ కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రిజర్వేషన్స్ 10% ఉంది, అక్కడ 27% ఉంది. అయినా కూడా OBC కట్ ఆఫ్స్ అన్నది ఎక్కువగా ఉన్నాయి ప్రిలిమినరీ స్టేజ్లో, అలాగే ఆ మెయిన్ స్టేజ్లో. కానీ ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి ఇంటర్వ్యూస్లో ఎక్కువ మార్కులు వేయడం వల్ల, మళ్ళీ ఇంకా అదర్ రీజన్స్ వల్ల వాళ్ళ కట్ ఆఫ్స్ అన్నది పెరగడం చూసాం. అంటే ప్రిలిమినరీ మెయిన్ స్టేజ్లో తక్కువగా ఉండి ఇంటర్వ్యూ అవగానే వాళ్ళ కట్ ఆఫ్స్ పెరగడం చూసాం. అదొక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ఇంకా పోతే గ్రూప్ వన్ తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించిన డేటాని మనం చూసినట్లయితే, నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన డేటాను చూసినట్లయితే అన్ని పోస్టుల్లో ఈడబ్ల్యూఎస్ ఓపెన్ పోస్టుల్లో మనం చూసినట్లయితే ఒక పోస్ట్కి 11 మంది కాంపిటీషన్గా మనం ఉన్నట్లయితే, అలాగే ఈడబ్ల్యూఎస్లో చూసినట్లయితే 36 మంది ఉన్నారు. అంటే ఒక పోస్ట్కి 36 మంది పోటీ పడుతున్నారు. అలాగే కానీ BCA BCDలో ఉన్న కేటగిరీస్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కోటా కన్నా ఎక్కువగా పోటీ పడుతున్నారు. BCAలో 37 మంది పోటీ పడుతున్నారు. BCBలో అత్యధికంగా ఒక 128 మెంబర్స్ 128 మంది పోటీ పడుతున్నారు. BCCలో 40 మంది పోటీ పడుతున్నారు. BCDలో కూడా మరి అత్యధికంగా 174 మంది, అంటే ఒక పోస్ట్ ఉంటే 174 మంది పోటీ పడుతుంటే, ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ ఉంటే కేవలం 36 మంది పోటీ పడుతున్నారు. ఇది SC ST నంబర్లకు కూడా తక్కువగా ఉంది. SCలో కూడా ఒక పోస్ట్కి 37 మంది ఉంటే, STలో 38 మంది ఉంటే, ఈడబ్ల్యూఎస్లో 36 మంది ఒక పోస్ట్కి ఉన్నారు. అలాగే మనం నెక్స్ట్ స్లైడ్లో చూసినట్లయితే సింగరేణి కాలనీ ఎంప్లాయ్మెంట్లో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్స్ OBC BC కట్ ఆఫ్స్ కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడ నుంచి చూసినా కూడా మనం ఇది ఈడబ్ల్యూఎస్ కోటా కట్ ఆఫ్స్ అన్నది చాలా తక్కువగా ఉండడం చూస్తూ ఉన్నాం. జనరల్ మెడికల్ ఆఫీసర్స్లో లెవెల్లో ఈడబ్ల్యూఎస్ కోటా BCB BCD కోటా కన్నా చాలా తక్కువగా చూస్తున్నాం. మరి ఇంకపోతే నెక్స్ట్ స్లైడ్లో ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్లో, UPSC కాంపిటీషన్లో కేవలం 2% మాత్రమే అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి వస్తున్న పరిస్థితి 10% రిజర్వేషన్స్. సో ఈడబ్ల్యూఎస్ కోటా మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ కోటా మీద చర్చ జరగాలి. రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ శాతం ఎంత, వాళ్ళకి దక్కాల్సిన వాటా ఎంత అన్న దాని మీద వచ్చే చర్చ జరగాలి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇప్పుడే ఒక కొన్ని నెలల కింద ఇచ్చిన ఆర్డర్స్, అంటే ఒక కేసులో సంబంధించిన జడ్జిమెంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈడబ్ల్యూఎస్ కోటా అన్నది
100% మీద కాదు, రిజర్వేషన్స్ తీసాక మిగిలిన కోటా మీద ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వాలనేసి కూడా తెలియజేశారు. ఇప్పుడు ఏ క్రీమ్ పోస్ట్ చూసుకున్నా, గ్రూప్ 1లో క్రీమ్ పోస్ట్ చూసుకున్నా అవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ పోవడం మనం చూసాము. డిప్యూటీ కలెక్టర్స్ కానివ్వండి, డిఎస్పీ పోస్టులు కానివ్వండి, లేకపోతే గ్రూప్ 2లో క్రీమ్ పోస్టులన్నీ వాళ్ళకి పోవడం, రోస్టర్స్ మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇందులో మొత్తం వ్యవస్థలో బీసీ అత్యధిక జనాభాగా ఉన్న బీసీలు, ముఖ్యంగా బీసీబీ, బీసీడి ఈ ఇష్యూస్ మీద ఈ మొత్తం జనాభాలో ఎక్కువ శాతం ఉన్నా కూడా వాళ్ళకి దక్కుతున్న వాటా మాత్రం చాలా తక్కువ. అంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్న ఈ కమ్యూనిటీస్, బీసీబీ, బీసీడి కమ్యూనిటీస్ అత్యధికంగా నష్టపోతున్నారు. వాటితో పాటుకుండా ఈవెన్ జనరల్ కోటాలో ఈ 10% తీసేయడము వల్ల ఈవెన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆ జనరల్లో కాంపిటీషన్ కూడా తగ్గడం అన్నది మనం చూడొచ్చు. మళ్ళీ మెరిట్ అన్న విషయం ఏంటి, మెరిట్ ఏంటి, సోషల్ జస్టిస్ అన్న విషయం మీద ఈరోజు మనం చర్చలో చర్చించుకుందాం. మొదటిగా టోనీ గారు, మీరు ఎలా చూస్తారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్? యాక్చువల్లీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే పేరు మాత్రం చాలా అద్భుతంగా పెట్టారండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. కానీ దీంట్లో ఎవరు ఎలిజిబుల్? అగ్రకులాలు ఎలిజిబుల్. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషను, ఎస్టీ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ అని పెట్టినట్టు ఓసీ రిజర్వేషన్ అని పెట్టవచ్చు కదా. ఓసీ అని పెట్టకుండా వాళ్ళు తప్పించుకున్నారు. వాళ్ళు తప్పించుకొని ఈడబ్ల్యూఎస్ మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఇస్తారా అంటే ఇస్తలేరు. యాక్చువల్లీ ఈడబ్ల్యూఎస్ అనేది చాలా పెద్ద స్కామ్. ఇది తీసుకొచ్చింది 100% దురుద్దేశంతో, కుట్రతోటి, అసూయతోటి, ఒక జలసీతోటి తీసుకొచ్చింది ఇది. అంటే కింది కులాలు ఈ రిజర్వేషన్ల ద్వారా ఎంతో కొంత పైకొత్త అంటే ఓర్చుకోలేని సమాజము వాళ్ళను మరింత కిందికి అనగదొక్కలేక ఒక ఈర్ష్యతోటి తెచ్చిన రిజర్వేషన్ ఇది. ఒకవేళ నిజంగా వీళ్ళకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కే ఇవ్వాలని అనుకుంటే ఏంటి ఓబీసీ మన కోటా ఉంటుంది 27% అంటే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, అది అమలైంది కూడా. ఇప్పటికీ సగం స్టేట్స్లో కూడా 27% రిజర్వేషన్ అమల్లో లేదండి. ప్రతి స్టేట్లో ఒక స్లాబ్ ఉంటుంది. ఎస్సీ రిజర్వేషన్కి స్లాబ్ ఉంటుంది, ఎస్టీ రిజర్వేషన్కి స్లాబ్ ఉంటుంది, ఓబీసీ రిజర్వేషన్కి స్లాబ్ ఉంటుంది. కానీ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి స్లాబే లేదు. నిజానికి ఇప్పుడున్న ఓపెన్ కేటగిరీతో పాటు మీరు మొన్న ఇది ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఆర్టీఐ వేసిండు. దాంట్లో వచ్చిన ఫ్యాక్ట్ ఏంటంటే దేశంలో ఉన్న అన్ని ప్రఖ్యాత ఇన్స్టిట్యూషన్లలో 80 నుంచి 90% కేవలం జనరల్ కేటగిరీ పీపులే. పచ్చిగా చెప్పాలంటే అగ్రకులం సామాజిక వర్గం నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే దాదాపు అన్ని రంగాలలో మంత్రివర్గంలో వాళ్ళే ఉంటారు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు, వ్యాపారస్తులు వాళ్ళే ఉంటారు, సినిమాలు తీసేది వాళ్ళే అవుతారు, మీడియా రంగంలో వాళ్ళే ఉంటారు. మరి ఏ బేసిస్ మీద ఈడబ్ల్యూఎస్ తెచ్చిర్రు? వీళ్ళు ఎప్పుడూ ఈ కింది కులాలను కిందే ఉంచాలనుకుంటారు. వాస్తవానికి వీళ్ళు ఎప్పుడు ఈ బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వలేదండి, మన ఎట్లాంటి హక్కు ఇవ్వలేదు వీళ్ళకు కనీసం. అంటే ఇప్పుడంటే రిజర్వేషన్ అట్లా పాలసీ ఉంది, కానీ వాళ్ళు కష్టం చేస్తే రూపాయి సంపాదించుకునే అధికారం కూడా లేదు. మొట్టమొదటిసారిగా 1795లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆస్తి హక్కు ఇచ్చిందండి శూద్రులకు. అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళకి గొడవ. ఈ బ్రాహ్మణ్స్ ఏం చేశారంటే, ఓహో వీళ్ళకి ఆస్తి హక్కు ఇస్తావా, ముస్లింల మీద 700 ఏళ్ళు పాలిస్తే వీళ్ళు ఏమనలేదండి, వాళ్ళు మొఘల్స్ని ఏమనలే. బ్రిటిషర్ల మీదకి ఎందుకు తిరుగుబాటు వచ్చింది, ఏదో స్వతంత్రం అనేది అంటారు కదా. ఈ కింది కులాలకు హక్కులు ఇస్తారు. వాళ్ళు ఏం చేశారు బ్రిటిషర్లు? 1975లో శూద్రులకు ఆస్తి హక్కు ఇచ్చారు, 1835లో అందరికీ చదువుకునే హక్కు ఇచ్చారు. ఇది కాకుండా సతీ సహగమనం రద్దు, బానిసత్వం రద్దు. ఈ శూద్రులు, ఒకప్పుడు శూద్రులు ఎట్లున్నా అంటే శూద్ర కుటుంబంలో పుట్టిన మొదటి కొడుకును గంగలో విసిరేసే ఆచారం ఒకటి ఉండేదండి. దాన్ని కూడా బ్రిటిష్ గవర్నమెంట్ రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత అంటే వీళ్ళు ఈ సామాజికంగా అంటే వీళ్ళు ఇచ్చింది ఈ రిజర్వేషన్ కోటాలు అనేవి క్రియేట్ చేసింది ఏం లేదండి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులాలు ఏవైతున్నాయో వాళ్ళ కొత్తగా క్రియేట్ చేసింది ఏమీ లేదు, ఒక ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చింది. ఇక మళ్ళీ కోర్టు కూడా చాలా విషయాల్లో అంటే ఓబీసీల జనాభా 50% ఉన్నది, వాళ్ళకి 27% క్యాప్ అనేది పెంచాలి అన్నప్పుడు ఈ కోర్టు ఏం చేసింది చాలాసార్లు, లేదు 50% కోటాను దాటకూడదు, అది రూలు, అంత 50% ఓపెన్ కేటగిరీ ఉండాలని అన్నారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం వల్ల 50% కోటా దాటింది కదా, దానికేమంటారు? ఇదే కోర్టు ఏమన్నది, ఇది జస్టిఫైడ్ అని చెప్పింది. అంటే గవర్నమెంట్ తెచ్చిన తర్వాత ఇది జస్టిఫైడ్ అని చెప్పింది. అండ్ ఇంకొకటి, అసలు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ బేసిస్ మీద తెచ్చారు, ఏం సర్వే చేసిర్రు, సర్వే రిపోర్ట్ ఏమున్నది,
కమిటీ రిపోర్ట్ ఏమున్నది? ఇప్పుడు 1930లో చేసిన బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన కమిటీ రిపోర్ట్ ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ వేయాలంటే వీళ్ళకి మస్తు కడుపున వచ్చింది. ఇదే మండలు రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఓ సినిమా తీసిర్రు. ఈ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఈ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఏంది హుడాంగ్ అనే సినిమా తీసిర్రు. ఏంటి దేశంలో ప్రతిభ చచ్చిపోతుంది ఇక అంతే. అంటే మరి ప్రతిభను చూసి రిజర్వేషన్ ఇస్తారా లేకుంటే వీకర్ సెక్షన్ అని రిజర్వేషన్ ఇస్తారా? ఒకవేళ వీకర్ సెక్షన్ అని రిజర్వేషన్ ఇస్తే ఈడబ్ల్యూఎస్ అనేది చట్టబద్ధం కాదు, అది అసలు నైతికతే కాదు. వీకర్ సెక్షన్ లేదు, మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఇది కాదు. మళ్ళీ మెరిట్ ఆధారంగా మెరిటే ఉండే, మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు? పంచాయతీ ఇదొక కడుపు నొప్పితోటి, కడుపు మంటతోటి తెచ్చిన రిజర్వేషన్ 50% క్యాప్ దాటిపోయింది. అనైతికంగా, దుర్మార్గంగా బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు చదువుకుంటారు, ఉద్యోగాలు సంపాదిస్తారు, మాతో పాటు సమానంగా కూర్చుంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళని ఏం లేకుండా చేయాలి. లేదంటే మా ప్రాధాన్యత ఇంకింత పెంచుకోవాలి. అంటే వాళ్ళకి 80% ఉన్న 90% ఉన్న చాలట్లేదండి, 100% వాళ్ళే ఉండాలి. ఒకటి వాళ్ళే ఉండాలని ఒకటి వీళ్ళు ఎప్పుడు కిందనే ఉండాలి. ఆ ఉద్దేశంతో తెచ్చిందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఇది పెద్ద స్కామ్. అండ్ ఇంకొక పాయింట్ అండి, ఈడబ్ల్యూ రిజర్వేషన్లా ఏజ్ క్రైటీరియా లేదండి, అసలు లేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లో ఉంటుంది, దీనిలో ఏజ్ క్రైటీరియా లేదు. రెండోది 8 lakh ఏమంటే క్రీమ్ లేయర్ అనేది ఒకటి పెట్టారు. సేమ్ ఓబీసీలు కూడా 8 lakh అని పెట్టారు. కానీ మొన్న పీజీ ఈ ఏడాది సెంటర్లోనే అనుకుంటా పీజీ మెడికల్ సీట్లలో ఒక్కో మెడికల్ సీట్ ₹1,00,00,000 ఉంటుందండి బయట ప్రైవేట్ కాలేజీలో తీసుకుంటే. ఆ కోటాలో ఈడబ్ల్యూఎస్ సీట్లు ఇచ్చారండి. అంటే ₹1,00,00,000 పెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాలో చూపించుకుంటున్నాం, ₹1,00,00,000 పెట్టి తీసుకున్నారు. ₹1,00,00,000 పెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాలో మేము ఉన్నామని చెప్పుకుంటా 8 lakh యాన్యువల్ ఇన్కమ్ 8 lakh అని చెప్పుకునేటోడు ₹1,00,00,000 పెట్టి మెడికల్ సీట్ కొన్నాడు. ఇంకెవరికి ఇస్తారు? ఈ ఇష్యూస్ మళ్ళీ వద్దాం చర్చలో. సాయిల్ గారు, మీరు చూస్తున్నారు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో ప్రముఖమైన సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు, పిహెచ్డి థీసిస్ని కూడా సబ్మిట్ చేస్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు ఈ ఈడబ్ల్యూఎస్ కోటాని? మీరు ఎలా చూస్తారు? మీరు ఏ బేసిస్ మీద చూస్తారు? మీ ఒపీనియన్ ఏంటి? థ్యాంక్ యూ కిరణ్. ఈ యొక్క చర్చకి ఆహ్వానించిన మీకు ప్రైమ్ 9 ఛానల్కి ధన్యవాదాలు. ఈ డిబేట్ చేయడం అనేది ప్రస్తుతం ఉన్న సమకాలీన భారతదేశ సామాజిక రాజకీయ చర్చల కోసం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఆ సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ యొక్క చర్చలు లేవనెత్తండి. ఎందుకనంటే మనకు తెలుసు వాళ్ళ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ మీడియా ఎప్పుడు మాట్లాడదు. అదేవిధంగా ఆ యొక్క పొలిటికల్ పార్టీలు కూడా ఎవరైతే ఈ యొక్క అగ్రకులను డామినేట్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో వారి యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడదు. యాక్చువల్గా మీరిద్దరూ ఇంతకు ముందు గుర్తు చేసినట్టుగా ప్రతి దానికి ఒక క్రైటీరియా ఉంటుందండి. ఇప్పుడు మనము జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్తాము, అక్కడ డాక్టరు బ్లడ్ టెస్ట్ చేసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తారు. అప్పుడు మనం డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేయించుకుంటాం. దాంట్లో వచ్చిన ఆరోగ్య సమస్యల ద్వారా డాక్టర్ మెడిసిన్ ఇస్తాడండి. సింపుల్ లాజిక్. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రకులలో ఉన్న పేదలకు 10% ఇవ్వాలని ఏ రిపోర్టు చెప్పింది? వీళ్ళకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని ఎవరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు? దానికి ఒక రేషనాలిటీ అనేది లేదు. ప్రతిదానికి మనం ఒక లాజిక్ చూస్తాము, ఒక రేషనాలిటీ చూస్తాము, ఒక హేతుబద్ధత చూస్తాము. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పార్లమెంట్లో చట్టంగా రూపొందించినప్పటికీ ఒక చర్చ లేదు, దానికి ఒక హేతుబద్ధత లేదు, ఒక రేషనాలిటీ లేదు. కానీ ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చారు అనేది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్. అదే రకంగా చాలా అప్పటి నుంచి ఇప్పటివరకు నడుస్తున్న చాలా డిబేట్లో ఈ ఈడబ్ల్యూ రిజర్వేషన్స్ అనేటివి చాలా సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఎలా అంటే రిజర్వేషన్ల ఫిలాసఫీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, అంతకుముందు వచ్చిన సోషల్ ఫిలాసఫర్ కానీ, మన మండల్ కమిషన్ కానీ సామాజిక వెనుకబాటు ఆధారంగా, విద్యా ఉద్యోగాల వెనుకబాటు ఆధారంగా ఈ యొక్క కుల సమాజంలో వేల సంవత్సరాలుగా అణిచివేయబడిన ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్లు రాజ్యాంగంలో కల్పించారు. కానీ ఎవరైతే విచిత్రం ఏంటంటే ఎవరైతే అణచివేతదారులు ఉన్నారో ఈ దేశంలో, ఎవరి చేతుల్లో అయితే సంపద ఇమిడి ఉన్నదో, రీసెంట్ ఆక్స్ఫామ్ రిపోర్ట్ 2023 ప్రకారము 1% జనాభా వద్ద 50% దేశంలో ఉన్న సంపద ఇమిడి ఉన్నది. టాప్ 5% జనాభా వద్ద 60% జనాభా ఉన్నది.
ఈ దేశంలో 65 నుంచి 70% సాగు భూమి కేవలం 25% అగ్రకులాల దగ్గర ఉన్నది దేశవ్యాప్తంగా. మొత్తం పార్లమెంటు, అసెంబ్లీ, బ్యూరోక్రసీ, బిజినెస్, అర్బన్ అంతా వాళ్ళ చేతిలో ఉండగా ఈ 10% రిజర్వేషన్ ఇవ్వడంలో అంతర్యం ఏంటో అర్థం కాదు. ఓకే, పేదలు ఏ కులంలో ఉన్న పేదలు అనుకుందాము. ఈ 10%లో భారతదేశంలో ఉన్న 10% జనాభా యొక్క బ్రాహ్మణ్, బనియా, తకూరు, రాజ్పూట్లు ఒక ఈ 10% అనుకుంటే అందులో ఉన్న పేదల సంఖ్య ఎంత అండి? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, నువ్వు 55% ఉన్న ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తావు, 15% దాటిన ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఇస్తావు, 7% ఎస్సీలకు ఇస్తావు. మరి మొత్తం అన్ని ఆస్తులు, అధికారాలు, బ్యూరోక్రసీ, సంపద అంతా అగ్రకులాల చేతుల్లో ఉన్న 10% జనాభా చేతిలో ఉంటే అందులో పేదల వాళ్ళు ఎంతో ఇప్పటికి మనకు లెక్కలు తెలియదు. కరెక్ట్. ఒక రీసెంట్ గా వస్తున్న డిబేట్ ప్రకారం పేదలు అందులో 3% అంటున్నారు. 3% జనాభాకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఇప్పుడు రీసెంట్ గా మనము ఈ యొక్క ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో ఉన్న మొత్తం పోస్టులు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య మీరు ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం బీసీ కేటగిరీలో మొత్తం పోస్టులు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య, ఎస్టీ కేటగిరీలో ఉన్న పోస్టులు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య కంటే ఈడబ్ల్యూఎస్ లో కేటగిరీ కింద పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువ. ఈ ట్రెండ్ మీకు స్టేట్ ఎంప్లాయ్మెంట్ లో కనిపిస్తుంది, యూపీఎస్సీ ఎగ్జామ్ లో కనిపిస్తుంది. ఇది వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్న ఈ దశాబ్దాలుగా చేస్తున్న ఆర్గ్యుమెంట్ మెరిట్ ఎక్కడ పోయింది? ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అనే మెరిట్ ఏమైంది? యూపీఎస్సీ లాంటి అత్యున్నత సర్వీసులలో కూడా వాళ్ళ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ కింద వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ మార్కులు ఎస్సీ ఎస్సీల కంటే సమానంగా కొన్ని సందర్భాలు తక్కువగా ఉంటున్నాయి, బీసీల కంటే వాళ్ళ కట్ ఆఫ్ మార్కులు తక్కువగా ఉంటున్నాయి. వాళ్ళ మెరిట్ ఆర్గ్యుమెంట్ ఏమైంది? అదొకటి. ఇంకొక పెద్ద ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి, ఐఐఎంస్, సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఏమంటే విద్యార్థుల అడ్మిషన్ లో సంబంధించి కానీ ఒక ఎంప్లాయ్మెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లో కానీ ఈ యొక్క జనరల్ కేటగిరీ ఏదైతే అగ్రకులాల శాతం ఉందో వాళ్ళే 80 నుంచి 80% ఆక్యుపై చేసి ఉన్నారు. ఇంకో 10% అంటే 95% నుంచి 97%. 10% యాడ్ చేస్తే వీళ్ళ సంఖ్య ఇప్పుడు ఎక్కడ పోయే అవకాశం ఉన్నది? రైట్. ఇది ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది? ఇప్పటికీ 27% ఉన్న ఓబీసీ రిజర్వేషన్లు ఐఐటి, ఐఎంస్, సెంట్రల్ యూనివర్సిటీలో 5% దాటట్లేదు. ఓబీసీఎఫ్ రీసెంట్ గా రిలీజ్ చేసిన డేటా ప్రకారం చాలా స్టడీస్ ఉన్నాయి. వాళ్ళ 27% రిజర్వేషన్ అంటే 5% కూడా దాటట్లేదు. ఎస్సీ రిజర్వేషన్లు 15% ఉంటే 3% కూడా దాటట్లేదు. అసలు ఎస్టీలు సీన్ లోనే లేరు. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు ఒక పాలసీ అనేది ఒక సోషల్ హార్మోనీ ప్రమోట్ చేసే విధంగా, ఒక న్యాయాన్ని ప్రమోట్ చేసే విధంగా, ఒక ఈక్వాలిటీ ప్రమోట్ చేసే విధంగా ఉండాలి. కానీ ఇక రీసెంట్ గా వచ్చిన ఈడబ్ల్యూఎస్ పాలసీ కానీ లేకుంటే ఈ యొక్క ఇంటర్వ్యూ, సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటర్వ్యూ పద్ధతి పెద్ద బోగస్, అది పెద్ద బయాస్ సిస్టమ్. ఒక 2022లో అనుకుంటా ఒక ఓబీసీ అమ్మాయికి రిటర్న్ టెస్ట్ లో యూపీఎస్ లో హైయెస్ట్ మార్క్స్ వస్తాయి, కానీ ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేసేసి ఆమెను ఫస్ట్ టైం రాకుండా కిందికి గుంజారు. అదే ఇంకొక జనరల్ అభ్యర్థికి రిటర్న్ టెస్ట్ లో తక్కువ మార్కులు వస్తాయి, కానీ ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. 5-6 సంవత్సరాలలో ఎప్పుడైనా ఒక ఎస్సీ గానీ, ఒక ఎస్టీ గానీ, ఒక ఓబీసీ గానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? రైట్. మీకు సెంట్రల్ యూనివర్సిటీ మీకు తెలిసే ఉండి సెంట్రల్ యూనివర్సిటీలో హైయెస్ట్ రిటర్న్ టెస్ట్లో వచ్చినా కూడా ఇంటర్వ్యూలో 0-1 మార్కులు వేసే సంప్రదాయం ఉంది సెంట్రల్ యూనివర్సిటీ. ఇక్కడ ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో, జేఎన్యూలో కానీ నిన్న కూడా జేఎన్యూలో రిజల్ట్స్ వచ్చాక అదే ట్రెండ్ ఉంది. మొన్న సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఏం చేశారంటే హైయెస్ట్ రిటర్న్ టెస్ట్లో మార్క్స్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 17 మందికి 0 మార్కులు వేశారు. అది ఆర్టీఐలో బయటకు వచ్చింది, ఆమె మీద ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీకు కూడా తెలుసు చాలా డిపార్ట్మెంట్స్లో 30% అంటే 70 మార్క్స్ ఉన్న రిటర్న్ టెస్ట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు, 30 మార్క్స్ ఉన్న ఇంటర్వ్యూలో 1, 2, 3 మార్కులు తెచ్చుకుంటారు. అదే వాళ్ళకేమో 25, 27, 28, 29, 30 మార్కులు వేస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ డిస్పారిటీస్, డిస్క్రిమినేషన్ ఉంది. నిన్న కూడా సుప్రీంకోర్టు యూజీసీకి చెప్పింది ఏమే డిస్క్రిమినేషన్ మీద ఇష్యూస్ వచ్చాయి ఏంటి అన్న దాని మీద కూడా రిపోర్ట్లు చేయండి అని కూడా వచ్చింది. మనం ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి టోనీ గారు? ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి? అంటే మనలాంటి ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసులు వేసి ఓడిపోయాం ఈడబ్ల్యూఎస్ కోటా మీద. సో జ్యుడిషియరీలో న్యాయం జరిగినప్పుడు
అంటే ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఎక్కడ ఎలా ఎవెన్యూస్ చూసుకోవాల్సిన అవసరం ఉందంటారు? జ్యుడిషియరీ అంటే నేను ఒక మాట చెప్పాలనుకున్నా. జ్యుడిషియరీలో ఈ ఈడబ్ల్యూఎస్ కోటా మీద తీర్పు చెప్పిన 5 జడ్జిల ధర్మాసనము అప్పటి సిజే యుయు లలిత్, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పడివాల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్. దీంట్లో 2 అపోజ్ చేశారు. సరే, దీంట్లో 2 ఎంత 3/2 మెజారిటీ తోటి వచ్చింది. దీన్ని జస్టిఫై చేసింది మళ్ళీ ఎవరు ఇల్లు అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చట్టం చేసింది డామినేటెడ్ కమ్యూనిటీ డామినేషన్ ఉన్న ప్రభుత్వం. దీన్ని సమర్థించింది అగ్రకుల ఆధ్వర్యంలో ఉన్న సుప్రీంకోర్టు. దీన్ని అమలు చేసేది అగ్రకులాల చేతుల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్. ఇదండి పంచాయతీ. దీని మీద అగైనెస్ట్ ప్రచారం రాకుండా కాపాడేది అగ్రకులాల చేతిలో ఉన్న మీడియా. రైట్. సో మనము తక్షణము ఏం చేయాలంటే అంటే మనము దీనిపైన రోడ్డు మీద పోరాటాలు ప్రశ్నలు వేయడం వల్ల ఆర్టీఐ వల్ల మన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోగలం, కానీ సామాజిక పోరాటాల కంటే దీన్ని రాజకీయ పోరాటంగా మలిచి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా వచ్చింది, బీసీ రిజర్వేషన్ గురించి కానీ ఈరోజు క్యాస్ట్ సెన్సస్ గురించి కానీ ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు అవుతున్నాయి, కానీ అది అవ్వట్లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాత్రి ఎట్లా వచ్చింది అంటే పొలిటికల్ పవర్ వల్ల వచ్చింది. ఇది అర్థం చేసుకొని ఈడబ్ల్యూఎస్కు కౌంటర్గా అంటే కౌంటర్ అని కాదు, మనకు ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేద్దాం, దానిలో అభ్యంతరం లేదు, కానీ మిగతా వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే రాజకీయంగా ప్రాధాన్యత దక్కించుకొని ఈడబ్ల్యూఎస్ లాంటి ఒక న్యాయాన్ని మిగతా కులాలకు కూడా అందించాలి. దానికి పొలిటికల్గా ఆలోచించాలంటే ఏ ఉద్యమాన్ని పొలిటిసైజ్ చేయాలి, పాలిటిక్స్ చేయాలని నేను అనుకుంటున్నాను. సాయిల్ గారు, మీ ఒపీనియన్ ఏంటంటే దీని మీద ఎలా ఉద్యమాన్ని బిల్డప్ చేయాలి, ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏ రకంగా ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలి అన్న అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? మనకి ఈ యొక్క 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ దేశంలో ప్రతి రంగంలో వెనుకబాటుకు గురయ్యారు, ఒక సామాజిక అణచివేతకు గురయ్యారు. ఎవరైతే అణచివేశారో వాళ్ళే ఇప్పుడు పరిపాలిస్తున్నారు. ఈ యొక్క చర్చకు ప్రతి అంశాన్ని చర్చకు లేవనెత్తడం కూడా వాళ్ళ యొక్క మీడియా వాళ్ళు డామినేట్ చేస్తున్న చట్టసభ. ఇప్పుడు మనకు 91, 92లో మండల కమిషన్ సిఫారసులు అమలవుతున్న సందర్భంలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వాలన్న సందర్భంలో ఎంత వ్యతిరేకత వచ్చింది ఈ యొక్క అగ్రకుల సమాజం నుండి. వాళ్ళు ఏం చేశారు అప్పుడు? యూనివర్సిటీలలో ఏబీవీపీ ధర్నాలు చేసింది ఓబీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. 27% మీరు ఎట్లు ఇస్తారు, భారతదేశము ఇంకా విడిపోతుంది, కులాల ఆధారంగా విడిపోతారని ప్రొటెస్ట్ చేశారు. అక్కడ కమండల పేరిట అద్వానీ గారు రథయాత్ర చేశారు. ఉన్నత విద్యాలయాల్లో వీళ్ళు దీన్ని వ్యతిరేకించారు, పొలిటికల్ అరేనాలో వాళ్ళు వ్యతిరేకించారు. కానీ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎక్కడ చర్చ జరగలేదు. ఎక్కువ అదొక లైమ్ లైట్ లోకి వచ్చే విధంగా ఎక్కడ చర్చ జరగలేదు. మన ఎస్పీ మన ఈ యొక్క సోషలిస్టు బహుజన్ వాదాల సిద్ధాంతాలతో నడిచే పార్టీలు కూడా పెద్దగా గొంతు విప్పలేదు. ఒక డిఎంకే స్టాలిన్ తప్ప మన ఎస్పీ గానీ లేకుంటే వేరే బిఎస్పీ గానీ అక్కడక్కడ పార్టీలు ఎవరు నోరు మదుపలేదు. యూనివర్సిటీలో కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఓబీ స్టూడెంట్స్ మున్నకుండా ఉన్నారు. ఎందుకు ఆ కారణం ఏంటో ఇప్పటికి తెలియదు. కానీ ఇప్పటికైనా దీని మీద చర్చ జరగాలి. ఏ కులంలో పేదవాళ్ళలో వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు ఉన్న యొక్క అణచివేత నుంచి బయటకు రావాల్సిందే. అది ఎస్సీలైనా ఎస్టీ బీసీలైనా అప్పర్ కాస్ట్లైనా ఎవరికైనా న్యాయం జరగాల్సిందే. కానీ ఈ యొక్క అసంబద్ధంగా, ఇదొక అన్యాయంగా, ఇదొక చట్టం అయినప్పటికీ ఇదొక ఇల్లీగల్ గా, రేషనల్ గా చూసినప్పుడు ఇల్లీగల్ చట్టంగా రూపొందించినప్పటికీ దీని మీద ఒక పెద్ద చర్చ జరగాలి. ఇది ఒక సోషల్ మీడియాలో కానీ, మన కమ్యూనిటీలో కానీ, ఫ్యామిలీలో కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ, లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యలో ఒక చర్చలు లేవనెత్తాలి. ఈడబ్ల్యూ ద్వారా జరుగుతున్న అన్యాయం ఎస్సీ ఎస్టీ బీసీలో ఏ విధంగా ఉందో జనాలకు అర్థం చేయించాలి. అర్థం చేయించడం ద్వారా ఒక దీని యొక్క మూమెంట్ గా మనము నిర్మించి దీన్ని ఫైనల్ గా మనం దీన్ని రీకాల్ చేయడం కానీ, లేకుంటే సంఖ్యను తగ్గించడం కానీ కనీసం చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కరెక్ట్, సాయిల్ గారు కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మనం చూసినట్టయితే పార్లమెంట్లో కూడా దీని మీద పెద్ద చర్చ జరగలేదు. ఒకరోజు లోక్సభ, ఒకరోజు రాజ్యసభ, 3-4 రోజుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ కూడా తీసుకుని వచ్చిన బిల్ ఇది ఏదైతే ఉందో అది ఈడబ్ల్యూఎస్ కోటాని ఇస్తున్న బిల్లుని యాక్ట్గా రూపంలో తీసుకుని వచ్చారు. ఇందాక సాయిల్ గారు చెప్పినట్లు చాలా పార్టీలు అంటే బహుజన పార్టీలు, సోషలిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, లెఫ్ట్ వింగ్లు, రైట్ వింగ్లు అందరు కలిసేసి
ఎక్సెప్ట్ ఐయుఎంఎల్ ఇండియన్ ముస్లిం లీగ్ కానివ్వండి, లేకపోతే ఎంఐఎం కానివ్వండి, లేకపోతే డిఎంకే కానివ్వండి, ఈ 3 తప్ప అన్ని పార్టీలు కూడా ఈ ఈడబ్ల్యూఎస్ కోటాని సపోర్టివ్గా ఆ రోజు పార్లమెంట్లో ఎటువంటి చర్చలు లేకుండా పాస్ చేయడం అన్నది చాలా బాధాకరం. సరైన కమిటీ లేకుండా, కమిషన్ లేకుండా, డేటా లేకుండా ఈ రిజర్వేషన్స్ ఇచ్చి ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం చేసినట్లే ఈ రిజర్వేషన్లు తీసుకుని వచ్చి పెట్టారనేసి, అలాగే కాన్స్టిట్యూషన్ చేస్తున్నప్పుడు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ క్రైటీరియాగా తీసుకొని రిజర్వేషన్ ఇవ్వాలని తెలియజేశారు. దానికి తోడుగా ఈరోజు ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ని తీసుకుని వచ్చి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న ఆపర్చునిటీస్నే ఒక రకంగా ప్రాబ్లంలోకి నెట్టినట్టుగా మనం ఇప్పుడు దీని మీద చూసాము. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద చర్చ జరగాలి, కమిటీలు వేయాలి, కమిషన్లు వేయాలి, డేటా తీసుకురావాలి, వారు ఎంతున్నారో వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా రిజర్వేషన్లో ఇవ్వాలి, లేకపోతే మొత్తం ఈడబ్ల్యూఎస్ని అబాలిష్ చేయాల్సిన అవసరం ఉందనేసి కూడా తెలియజేస్తూ, దీని మీద దేశంలో పెద్ద చర్చ జరగాలని, అందుట్లో మాలాంటి ఆర్గనైజేషన్స్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్తో పాటు బహుజన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చర్చలో పాల్గొని ఓ మూమెంట్ రూపంలో తీసుకుని రావాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న టోనీ గారికి మరియు సాయిలు గారికి, జూమ్ రూపంలో మనకు జాయిన్ అయిన సాయిలు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ డిబేట్ ఇంతటితో సమాప్తం.